సభా ప్రాంగణానికి ఇందిరా మహిళా శక్తి ప్రాంగణంగా నామకరణం చేశారు. ఎన్నికల హామీల అమలు, రైతు రుణమాఫీ తదితర అంశాలతో పాటు వరంగల్ నగర అభివృద్ధికి చేపట్టిన చర్యలు, రాష్ట్ర ప్రగతికి చేపట్టనున్న పనులపైన ఈ వేదికపై నుంచి ముఖ్యమంత్రి వివరించనున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని వరంగల్ నుంచి మా కరెస్పాండెంట్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్, శ్రీదేవి, ఈ రోజు మధ్యాహ్నం 2:30 రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ చేరుకోనున్నారు. వరంగల్లో ప్రజాపాలన విజయోత్సవ భారీ బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుంది. దీంతో పాటు వరంగల్ నగరంలో సుమారు 4,4,684.37 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నారు. ముఖ్యంగా చూస్తే ఇందులో కాళోజీ కళాక్షేత్రం 95 కోట్ల రూపాయలతో పాటు దీన్ని కూడా ఈ రోజు ప్రారంభించనున్నారు. గతంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అప్పుడు వేసిన పునాది ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి హయాంలో కూడా కంప్లీట్ కావడంతో పాటు దాన్ని కూడా ఈ రోజు 4 ఎకరాల 25 గుంటల ప్రాంతం వ్యవధిలో నిర్వహించిన రవీంద్ర భారతికి తలనేలాగా నిర్వహించిన ఒక కాళోజీ కళాక్షేత్రం వరంగల్ జిల్లా కౌలకు కళాకారులకు అంకితంగా ఇవ్వబోతున్నట్టు ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి దాని చేతుల మీద ప్రారంభించున్నారు. అదే కాకుండా నార్కో పోలీస్ స్టేషన్ సంబంధించి 12 లక్షల రూపాయలతో పాటు దాన్ని ఒక శంకుస్థాపన చేయనున్నారు. దీంతో పాటు ఇప్పటి వరకు వరంగల్ నగరంలోనే చాలా వరకు వర్షం పడితే చాలు ఆ ఒక ప్రాంతం మొత్తం నీట మునిగిపోయేది నైమ్నగర్ ప్రాంతం ఉంది. ఒక నైమ్నగర్ ప్రాంతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆయంలో వచ్చిన తర్వాత యుద్ధ ప్రాతిపదికంగా 3 నెలల్లో నైమ్నగర్ పైన ఉన్న పెద్దమూరి నాలాను కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఆ ఒక బ్రిడ్జి కూడా శంకుస్థాపన ప్రారంభించారు. దాంతో పాటు మున్సిపాలిటీ పరిపాలన భవనం శంకుస్థాపన చేస్తారు. 32 కోట్ల రూపాయలతో అండర్ డ్రైనేజ్ సంబంధించి శంకుస్థాపన 4,170 కోట్ల రూపాయలతో పాటు యొక్క శంకుస్థాపన అండర్ డ్రైనేజ్ సంబంధించి వరంగల్ నగరంలోని వర్షం పడినా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండడానికి ఈ యొక్క ముఖ్యమైన ప్రాజెక్ట్ గా దీన్ని శంకుస్థాపన చేయనున్నారు. అదే కాకుండా పాలిటెక్నిక్ కళాశాలకు కూడా 28 కోట్ల రూపాయల వ్యయంతో శంకుస్థాపన చేయనున్నారు. వరంగల్ ఇన్నర్ రింగ్ రోడ్ శంకుస్థాపన 80 కోట్ల రూపాయలతో వరంగల్ తూర్పు నియోజకవర్గానికి అభివృద్ధి కార్యక్రమాలతో పాటు శంకుస్థాపన కూడా మరో 3 కోట్లతో కేపీఎం పీపీ టౌన్ ఆఫ్ అండ్ అవుట్లెట్ దూర ప్రారంభించారు. ఇదే కాకుండా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి 865 ప్లాట్లను 5 లక్షల రూపాయలతో పాటు 43.15 కోట్ల రూపాయలతో ఫుడ్ డ్రైనేజ్ సెక్రటరీ శంకుస్థాపన చేయనున్నారు. 160 కోట్లతో పిహెచ్సికి సంబంధించిన ప్రైమరీ స్కూల్ కి సంబంధించిన కేఎస్టీపీ టౌన్షిప్ శంకుస్థాపన చేయనున్నారు. ఇదే కాకుండా చూస్తే మొత్తం మీద ఈ యొక్క పెద్ద ఎత్తున కూడా ఈ రోజు శంకుస్థాపన. ఇదే కాకుండా వరంగల్ జిల్లా ప్రజలకు సంబంధించిన చిరకాల కోరిక అయిన మామ్నూర్ ఎయిర్పోర్ట్ రెండో ప్రపంచ యుద్ధం అయినప్పుడు అప్పుడు వాడుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ యొక్క కాంగ్రెస్ హయాంలో ఒక మామ్నూర్ ఎయిర్పోర్ట్ కూడా దానికి కూడా శంకుస్థాపన చేయనున్నారు. సుమారు ఎందుకంటే ఇంకొక 215 ఎకరాల భూమి ఇంకా అవసరం ఉండగా ఆ భూమిని కూడా సేకరించి ఈ రోజు కేంద్ర విమానయాన శాఖ కూడా అప్పగించే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. దీంతో పాటు మొత్తం వరంగల్ నగరంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలే కాకుండా ఈ యొక్క సంవత్సరం కాలంలో ఎలాంటి వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు అయితే ఎలాంటి అమలు చేస్తారో అవన్నీ కూడా ఈ రోజు ముఖ్యమంత్రి ఈ యొక్క భారీ బహిరంగ సభ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఉంటుంది. 3 నుంచి 4 గంటల ప్రాంతాల్లో ఈ యొక్క ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ చేరుకుని అక్కడ ఈ యొక్క భారీ బహిరంగ సభలో ప్రసంగించే అవకాశం ఉంటుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, అదే కాకుండా జిల్లాకు సంబంధించిన మంత్రులు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా మంత్రులు సురేఖ, ఆమెతో పాటు సీతక్క కూడా పాల్గొంటారు. ఇదే కాకుండా ఇతర మంత్రులు కూడా పాల్గొనే అవకాశం ఉంది. మంత్రులతో పాటు తదితర చైర్మన్, వరంగల్ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా మొత్తం అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఒక భారీ బహిరంగ సభను కూడా విజయవంతం చేయాలి. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఆయంలోకి వచ్చి ఇప్పుడు మొదటి సంవత్సరం డిసెంబర్ 7వ తారీఖు వచ్చి మొదటి సంవత్సరం పూర్తవుతుంది. ఒక మొదటి సంవత్సరంలో 3 భారీ బహిరంగ సభలు పెట్టదలుచుకున్నారు. అందులో ముఖ్యంగా చూస్తే వరంగల్ జిల్లా నుంచి కాంగ్రెస్ కి ఎప్పుడైనా కూడా కలిసి వచ్చిందని చెప్పుకున్న వరంగల్ నుంచి ప్రారంభించాలని చెప్పేసి ఇక్కడి నుంచి ప్రారంభిస్తున్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు కూడా, ప్రతిపక్షంలో ఉండి పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు కూడా వరంగల్ నుంచే రైతు భరోసా సభ కూడా ఇక్కడి నుంచే చేయడం జరిగింది. దాంతో పాటు ఇవన్నీ ఏ కార్యక్రమం మొదలు పెట్టినా కూడా వరంగల్ నుంచి మొదలు పెడితే వారికి కూడా అన్ని విజయాలు జరుగుతాయని చెప్పేసి వారి యొక్క నమ్మకంతో పాటు ఇక్కడ వరంగల్ జిల్లా నుంచి కార్యక్రమం కూడా చేపడుతున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు ముఖ్యమంత్రి వరంగల్ జిల్లా పర్యటన కొనసాగుతుంది. రైట్ సుధాకర్, సో అది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి డిసెంబర్ 7 నాటికి ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో ఘనంగా వేడుకలు నిర్వహిస్తోంది ప్రభుత్వం. అయితే తమ ఏడాది పాలనలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించే లక్ష్యంతో భారీ కార్యక్రమాలతో పాటు 3 చోట్ల బహిరంగ సభల్ని కూడా ఏర్పాటు చేశారు.